అంబటే సిద్ధం సభలో ఉన్నావట, ఏంది సంగతులా? దయచేసి ఆ డ్రోన్ ఎవరిదో దాన్ని పోలీసులు ఇమీడియట్ గా తీసుకోవాలి. ఆ డ్రోన్ ఎవరిదో ఎగురుతుంది దాన్ని ఇమీడియట్ గా తీసుకోవాలి. అది ఎగరేసే వాళ్ళు ఎవరో కూడా పట్టుకోవాలి. దయచేసి ఆ రైట్ సైడ్ దగ్గర డ్రోన్ ఎవరిదో తీసుకోవాలి. దయచేసి ఆ డ్రోన్ రైట్ సైడ్ న అది ఎవరి ప్రమేయం లేకోకుండా, పర్మిషన్ లేకోకుండా ఎవరో ఆపరేట్ చేస్తున్నారనేటువంటి అనుమానం ఉంది కాబట్టి ఇమీడియట్ గా దాన్ని దించేయాలి. దాన్ని పోలీస్ హ్యాస్ టు హ్యాండ్ ఓవర్ దట్ డ్రోన్ వితౌట్ పర్మిషన్. సిద్ధం సభలో మా పర్మిషన్ లేకుండా అలా జరగడానికి వీల్లేదు. డౌన్ ది డ్రోన్ ఇమీడియట్లీ. ఏందంబటు అట్టా డ్రోన్ చూసి మీ వాళ్ళు భయపడిపోతున్నారు. ఆ డ్రోన్తో మీ సభకు జనాలు ఎంతమంది వచ్చారో బయట తెలిసిపోద్దని ఫీల్ అవుతున్నావా ఏందే? సర్లే, ఇంతకీ ఏం చెప్పడానికి వచ్చావో? ఒకే ఒక్క మాట చెప్పి మీ దగ్గర సెలవు తీసుకుంటాను. ఏం చెప్తావంటే నువ్వేంది ఒకే ఒక్క మాట అంటావో? నీ మాటలతో వైకాపా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని జగన్ ఒక్క మాటే మాట్లాడమన్నాడా? సర్లే, ఆ ఒక్కటే ఎందుకు చెప్పు. మనలో మన మాట మీరందరూ సిద్ధమేనా? మళ్ళీ ఇంకోసారి, మనలో మన మాట మీరందరూ సిద్ధమేనా? సస్సదియ్య, మనలో మన మాట సిద్ధమేనా అని అడగతావేంది? వైకాపా వాళ్ళు కూడా మీకు ఓట్లు కుద్దరని మీకే డౌట్గా ఉందా ఏందే? సర్లే, విషయం చెప్పు. చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపేంత వరకు విశ్రమించను అని. మీ జగన్ని గద్దె దింపుతా అని బాబు అంటున్నాడని ఫీల్ అవుతున్నావా? మీ జగన్ని 30 ఏళ్ల పాటు సీఎంగానే ఉంచుతానని ఆయన కూడా చెప్పాలా కామెడీగా? నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు చూశా ఒక డైలాగ్, మీ అందరికీ తెలుసు. ఆకాశం బద్దలైందా? ఏందంబటు అట్టా అశేష జనప్రవాహం అంటున్నావు? అదెంతా గ్రాఫిక్స్ మాయాజాలం అని మాకు తెలుసులేగానే, వేరే మొక్క చెప్పు. మనం సిద్ధమంటున్నాం. వాళ్ళు ఏమంటున్నారు? రా కదలిరా, రా కదలిరా అంటున్నారు. కానీ వచ్చేవాడే కనపడటం లేదు, కథలో రావడమే లేదు. బాబు సభలకి జనాలు ఇసుకేస్తే రాళ్ళంత వస్తుంటే నువ్వేంది జనాలు రావడం లేదంటున్నావో? ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నటువంటి మొనగాడు జగన్మోహన్ రెడ్డి గారు. 14 సంవత్సరాలు ఇచ్చిన ప్రతి మాటను తుంగలో తొక్కి ప్రజల్ని మోసం చేసిన మోసగాడు చంద్రబాబు నాయుడు. మొనగాడు కావాలా, మోసగాడు కావాలా తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి వచ్చింది త్వరలో అని మనవి చేస్తున్నా. మీరు మద్య నిషేధం దగ్గర నుంచి హోదా వరకు ఏ హామీ నిలబెట్టుకున్నారు చెప్పు. రావయ్యా, గద్దె దింపవయ్యా, చూద్దాం. రా, సింగిల్ గా రా. దింపారా అంటే నేను ఒంటరిగా రాలేను. నాకు ఇంకా ఆయన ఉన్నాడు దత్తపుత్రుడు, నా పుత్రుడు కాకోకుండా ఇద్దరం కలిసి వస్తామా అన్నారు. రావయ్యా, ఇద్దరు కలిసే రండి అన్నాం. లేదు 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 లేదు, ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కూడా తీసుకుని ముగ్గురు కలిసి వస్తామంటున్నారు. సింగిల్ గా వస్తే చితకబడుతాం, ఇద్దరు వస్తే ఇసిరి కొడతాం, ముగ్గురు కలిసి వస్తే ఇసిరి సముద్రంలో ముంచేస్తాం. జాగ్రత్త అని మనం చేస్తున్నా. మీరు వాళ్ళని అంత చితగొట్టేవాళ్లే అయితే పొత్తులను చూసి ఎందుకు భయపడుతున్నారో? ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గం వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి కావాలనుకునేవారు 50% పైన ఉన్నారు. ఎంత మంది కలిసి వచ్చినా ఏమీ చేయలేరని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మొత్తానికి జగన్ని కోరుకోని వారు 50% రాష్ట్రంలో ఉన్నారని నువ్వే చెప్తున్నావు. మంచోడివే. మొన్న ఒక సభలో అన్నాడు, అదేదో సభ, జెండా సభ అంట. అది జెండా సభ కాదు, జెండా ఎత్తేసే సభ. ఆయన ఎవరు? దత్తపుత్రుడు. అధపాతాళానికి తొక్కపోతే నేను పవన్ కళ్యాణ్ కాదన్నాడు. జగన్మోహన్ రెడ్డిని అధపాతాళానికి తొక్కకపోతే నాది జనసేనే కాదన్నాడు. తొక్కారయ్యా బాబు కొడుకులు ఇద్దరు కలిసి అధపాతాళానికి ఎంపీగా పంపించారు ఢిల్లీ పొమ్మని. ఇక్కడ ఉంటే ఎప్పుడొకసారి కాపులు మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని అడుగుతారని ఇక్కడ లేకోకుండా ఢిల్లీ పంపించే కుట్ర చేస్తుంటే సిగ్గుండాలని మనవి చేస్తున్నా. పవన్ ఎంపీగా పోటీ చేయాలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలో కూడా మీరే చెప్పేస్తారా? అసలు మీకేం పని? కుట్రలు కుతంత్రాలు లేనటువంటి ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రుజు మార్గంలో నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. అవినీతి
మద్యం ఇసుకల్లో 1000 కోట్లు సంపాదించే మీకు ఈ చిల్లర ఎందుకులే? జగన్మోహన్ రెడ్డి గారు కావాలో మోసగాలైనటువంటి చంద్రబాబు కావాలో తెలుసుకోవాల్సిందిగా మిమ్మల్ని మనవి చేస్తున్నాను. నువ్వు చెప్పినా చెప్పకపోయినా జనాలు ఓట్లేస్తారు గానే ఇంక నువ్వు బయలుదేరమ్మటే.